ఇవ్వండి రోడ్డు ఇది. బాబాయ్ ఇటు రోడ్డు ఫేసింగ్ ఎక్కడి నుంచి స్టార్టింగ్? ఈ కార్ దగ్గర నుంచి ఎన్ని స్తంభం? కరెంట్ స్తంభం 2 స్తంభాలు ఉన్నాయి చూడు బాబు. కార్ అవతల ఒక స్తంభం ఉంది. 2 స్తంభాలు ఉన్నాయి కదా, అక్కడికి వేసుకోండి. అక్కడ వెనకాల రెడ్ కార్ ఉంది చూడు. ఓకే అవతలే సరే. ఆ రెడ్ కార్ ఉంది కానీ రెడ్ కార్కి అవతల ఇటు నుంచి 1 2 మూడోది 1 2 3 కరెంట్ స్తంభం అక్కడి నుంచి ఎక్కడ వరకు అండి. ఇదిగోండి ఈ వేప చెట్టు, ఇగో ఈ స్తంభం, ఈ కరెంట్ స్తంభం దగ్గర నుంచి 1 2 3 4 5 స్తంభాలండి. కరెక్ట్గా 5 కరెంట్ స్తంభాలు. రోడ్డు ఫేసింగ్ బాగుంది. 14 ఎకరాలండి. 4 ఎకరాల పౌరంబోకు, 10 ఎకరాల రిజిస్ట్రేషన్. మనకు 10 ఎకరాల కిందే డాక్యుమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది 40 అడుగుల రోడ్డు అన్నారు. ఇది అక్కడి నుంచి అక్కడ వరకు అది పంట పోదు. ఎకరం 30 లక్షలు మాట్లాడుకోవచ్చు. హాయ్ అండి, ఈరోజు నేను నూజివీడు దగ్గర వెంకటాయపాలెం దగ్గర ఉన్నానండి. నూజివీడు దగ్గర వెంకటాయపాలెం దగ్గర మామిడి తోట. మొత్తం ఇది 14 ఎకరాల తోట అండి. 30 అడుగుల డొంక, గవర్నమెంట్ డొంక. అది నీకు రోడ్డు బయట చూపిస్తాను వెళ్ళిన తర్వాత. హద్దు వచ్చేసి అదిగోండి అక్కడ ముళ్ళకంపలు కనిపిస్తుంది కదా, అది రోడ్డు ఫేసింగ్ హద్దు. ఇటు సైడ్ వచ్చేసి ఇది హద్దు. ఇక్కడ ముళ్ళకంపలు ఉన్నాయి ఈ చెట్లు అని కథలు. అదిగోండి ఆ తుమ్మ చెట్టు. ఇటు సైడ్ ఇది హద్దు. మీకు 2 వైపులు హద్దు చూపించేసాను. ఇటు వచ్చేసి ఇగోండి ఆ ముదిరి చెట్లు ఉన్నాయి చూడండి. ఆ ముదిరి చెట్లు ఉన్నది బీ ఫారం. 4 ఎకరాలు పౌరంబోకు అది. ఇక్కడ వరకు అయితే 10 ఎకరాలు. ఈ ఆ ముదిరి చెట్టు యువతల వరకు ఒక హద్దు. మొత్తం ఇప్పుడు 3 హద్దులు చూపించాయి. ఇదొకటి, ఈ తుమ్మ చెట్టు హద్దు, అది రోడ్డు ఫేసింగ్ హద్దు. ఇటు సైడ్ మీకు హద్దు చూపించాలి. ఇటు అనేది ఆ ముదిరి చెట్ల దగ్గర అనేది 4 ఎకరాలు. ఆ చెట్ల దగ్గర నుంచి అటు సైడ్ అది పౌరంబోకు. మనకి దానికి సంబంధం లేదు. మనకి 10 ఎకరాల డాక్యుమెంట్లో ఉంది. 10 ఎకరాల లెక్క. కాయ తీసేశారండి. ఇదిగోండి బోర్ పాయింట్ ఉంది. వాటర్ పెట్టినట్టున్నారు. చెట్టు అయితే తోట అయితే 12 సంవత్సరాల తోట అంటున్నారు. కాయ లేదు, తీసేశారు. బాబాయ్ గారు ఆగండి ఒకసారి. ఇటు నుంచి బీ ఫారం. ఇప్పుడు ఇటు నుంచి వెనక్కి రిజిస్ట్రేషన్. ఇదంతా బీ ఫారం. ఎక్కడ వరకు